దెయ్యానికి బిర్యానీ తినడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు దెయ్యం, అబ్బా, బాగా ఆకలి వేస్తుంది. నేను బిర్యానీ తినక చాలా రోజులైంది. అసలే నాకు ముక్కలేనిదే ముద్ద దిగదు అని అనుకుంటుంది. దెయ్యం అనుకుంటూ బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్తుంది. దారిలో దెయ్యం ఫ్రెండ్ సూరిగాడు ఎదురవుతాడు. ఏంటే శూర్పణఖ దెయ్యం, ఎటు వెళ్తున్నావు? బాగా అడవిడిగా వెళ్తున్నావు, ఏం సంగతి? ఏమీ లేదు సూరిగా, నేను వారాల్లో 2-3 సార్లైనా బిర్యానీ తింటాని నీకు తెలుసు కదా. బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఇలా వారంలో 2-3 సార్లు బిర్యానీ తినే త్వరగా టప్పా కట్టావు. అయినా నీకు బుద్ధి రాలేదా? నీకు అంతగానం బిర్యానీ అంటే ఎందుకు ఇష్టమో నాకు అసలే అర్థం కావడం లేదు. బిర్యానీ అసలే తినకూడదు, ఎప్పుడో ఒకసారి తినాలి. నీకు చెప్పినా అర్థం కాదులే. సర్లే, నీ నీతి బోధనలు వినడానికి నాకు టైం లేదు. నేను బిర్యానీ తెచ్చుకున్నాక తీరిగ్గా వింటాలే నీ నీతి బోధనలు. ఇప్పుడైతే నన్ను వదిలేయి అనుకుంటూ దెయ్యం బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్తుంది. రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తెచ్చుకుంటుంది దెయ్యం. బిర్యానీ మంచం మీద పెట్టి స్నానం చేయడానికి వెళ్తుంది దెయ్యం. దెయ్యం స్నానం చేసి వచ్చేసరికి అక్కడ బిర్యానీ ఉండదు. అమ్మా, నా బిర్యానీ ఎక్కడ పెట్టాను కదా. నేను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను. నీ స్నానానికి వెళ్ళొచ్చి లోపే మాయమైంది. కుక్క కనుక వచ్చి తీసుకెళ్ళిందా ఏంటి అనుకుంటూ బిర్యానీ కవర్ను వెతుక్కుంటూ బయటకు వస్తుంది దెయ్యం. ఈలోగా ఒక చెట్టు దగ్గర బుజ్జి బిర్యానీ తింటూ ఉంటుంది. అప్పుడు దెయ్యం బుజ్జి దగ్గరకు వచ్చి, ఏ బుజ్జి, అది నా బిర్యానీ నువ్వు దొంగతనంగా ఎత్తుకొచ్చావు. నీకు సిగ్గు లేదా నా బిర్యానీ తీసుకొచ్చి తినడానికి? మర్యాదగా నా బిర్యానీ నాకు ఇవ్వు. నేను బిర్యానీ త్వరగా తినాలి. నాకు బాగా ఆకలిగా ఉంది. ఏంటి, నీ బిర్యానీ దొబ్బుకొచ్చానా? నీ బిర్యానీ తీసుకొచ్చేది నువ్వు చూసావా? అయినా నీ బిర్యానీ అసలు నేను కొనుక్కోలేనా? నేను మా అమ్మ మా నాన్న ఇచ్చిన డబ్బులతో రూపాయి దాచుకొని ఈ బిర్యానీ తెచ్చుకున్నాను. అంతేకాని నీ బిర్యానీ దొంగలించలేదు. మాటలు జాగ్రత్తగా రానివ్వు నువ్వు. బుజ్జి ఎంత గట్టిగా సమాధానం ఇస్తుందంటే బుజ్జి తీసుండదు నా బిర్యానీ. పిచ్చిదయ్యా, నేను 4 మాటలు గట్టిగా మాట్లాడగానే అడిలిపోయింది. పాపం ఎలా బతుకుతుందో ఏంటో. చిన్నపిల్లని, నాకున్నంత బుర్ర కూడా ఈ దెయ్యానికి లేకపోయింది. బతికున్నన్ని రోజులు ఎలా బతికిందో ఏంటో ఈ పిచ్చిదయ్యం. పాపం బాధేస్తుంది. తన బిర్యానీని తిని తననే గట్టిగా దబాయించాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తయారు చేయడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను. మీ సపోర్టు నాకు అందించగలరు. థ్యాంక్ యూ.